ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ పరాజయాల పరంపర కొనసాగుతుంది. వరుసగా 5వ మ్యాచ్లో ఓటమి పాలైంది. గురువారం ధర్మశాల వేదికగా ముంబై ఇండియన్స్తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో చిత్తయింది. తెలుగు తేజం తిలక్ వర్మ అజేయమైన హాఫ్ సెంచరీతో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ తమ ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టంగా మార్చుకుంది. చివరి 2 మ్యాచ్లకు రెండూ గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. అయితే అసలు మార్కో జాన్సన్ చెత్త బౌలింగ్‌తో పాటు మిడిల్ ఆర్డర్ వైఫల్యం కూడా పంజాబ్ పతనాన్ని శాసించింది. అసలు మార్కో జాన్సన్ ఏ రకంగా పంజాబ్ ఓటమికి కారణమయ్యాడో ఒక్కసారి తెలుసుకుందాం. 201 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబైకి శుభారంభం దక్కింది. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయింది. కానీ రుథర్‌ఫోర్డ్ 20 పరుగులే చేసి ఇక తిలక్ వర్మతో కలిసి 4వ వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రుథర్‌ఫోర్డ్ అవుట్ అవ్వడం, ముంబై పరుగుల వేగం తగ్గడంతో విజయ సమీకరణం 18 బంతుల్లో 50 పరుగులు అవసరమయ్యాయి. అయితే మార్కో జాన్సన్ వేసిన 18వ ఓవర్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ ఓవర్ తిలక్ వర్మ వరుసగా ఒక 6, ఒక 4, ఒక 4, ఒక 6 ఇలాగా బాదుతూనే ఉన్నాడు. 22 పరుగులు పిండుకున్నాడు. దాంతో ముంబై విజయానికి 12 బంతుల్లో 28 పరుగులు అవసరమయ్యాయి. జాన్సన్ గనక కట్టడిగా కాస్త బౌలింగ్ చేసి ఉండుంటే ముంబై విజయ సమీకరణం చాలా కష్టంగా మారేది. ఇప్పుడు ముంబై జట్టు గెలిచినా, ఓడినా ప్లే ఆఫ్‌కి వెళ్ళే పరిస్థితి లేదు. కనీసం పంజాబ్ జట్టు గెలిచి ఉన్నా కూడా ఈ రకంగా ఇబ్బంది పడి ఉండేది కాదు. అయితే విషయంలోకి వచ్చినట్టయితే అంటే ఏమైందంటే ఇంకా ఆ తర్వాత 19వ ఓవర్‌లో హర్షదీప్ వేసిన 10 పరుగులే ఇచ్చినా ఆఖరి ఓవర్‌లో జేవియర్ బ్రేస్లెట్ 15 పరుగులు డిఫెండ్ చేయలేకపోయాడు. ఈ ఓవర్‌ను విల్ జాక్స్ సిక్సర్‌తో ప్రారంభించగా తిలక్ వర్మ 2 సిక్స్‌లతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో గనక చూసినట్టయితే ఆహ్, బ్యా ముందుగా బ్యాటింగ్ చేసింది ఎవరయ్యా అంటే పంజాబ్ జట్టు వాళ్ళనమాట. అయితే పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఓపెనర్ సిమ్రన్ సింగ్ 57 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించగా, అజమతుల్లా ఒమర్జాయ్ 38 పరుగులతో ఇద్దరు బాగా దూకుడుగా ఆడారు. కార్బన్ జోష్, రాజ్ బావాకు చెరొక వికెట్ దక్కింది. అయితే ఇక్కడ విషయంలోకి వచ్చినట్టయితే ఇక సిమ్రన్ సింగ్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57 పరుగులు చేశారు. అనంతరం ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మ అయితే 75 పరుగులు చేశాడు. 6 ఫోర్, 6 సిక్స్‌లతో చెలరేగాడు. అసలు ఈ టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ జట్టు గెలిచింది ఒక 4 మ్యాచ్‌లు అనుకున్నా కూడా ఆ 4 మ్యాచ్‌ల్ని గెలిపించింది తిలక్ వర్మే. అయితే ఇక ర్యాన్ రికల్టన్ 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48 పరుగులు చేయగా త్రుటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. విల్ జాక్స్ 25 పరుగులతో మెరిపించాడు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 2 వికెట్లు తీగా యజ్వేంద్ర చాహల్ 1 వికెట్, మార్కో జాన్సన్ 55 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నారనమాట. ఇక ఆ రకంగా మార్కో జాన్సన్ గనక తిలక్ వర్మ విషయంలో కట్టడిగా బౌలింగ్ చేసి ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది.